ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనము. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము అందరితో సమాధానంగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక మంది మనకి సమస్యలను గురి చేస్తుంటారు, ఇబ్బందులు కలుగు చేస్తుంటారు. మనము ఎంత సమాధానపరచబడాలి, మనం ఎంత సమాధానంగా వారితో ఉండాలన్నా కూడా మనల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది గొడవలు జరుగుతున్నాయంటే ఆ గొడవలకు వెళ్ళి వీరు ఏం చేస్తుంటారంటే అక్కడ కిరసనాయిలో డీజిల్లో పెట్రోల్ పోస్తుంటారండి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం సమాధానంగా ఉండడానికి ప్రయాసపడాలి. అయితే జీవితంలో వాస్తవం ఏంటో తెలుసా ప్రియులారా? మీరు ఎంత సమాధానంగా ఉండాలనుకున్నా సాతాను మనల్ని ఉండనీదండి. ఎవరో ఒకరిని ప్రేరేపించి మనం మీదికి సమస్యలు కలుగు చేయడానికి ఉసిగొలుపుతూ ఉంటాడు. అయితే గమనించండి ప్రియులారా, సమాధానంగా ఉండడానికి మనం ప్రయాసపడినప్పుడు ముందు మనము సంతోషంగా జీవించగలుగుతాం. దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, సమాధానముగా ఉండుటకు మనం ప్రయాసపడినప్పుడు ముందు మనకు కలిగేటటువంటి లాభము, మనము ఆరోగ్యంగా ఉంటాం, మనం నెమ్మదిగా ఉంటాం, మనం సమాధానంగా ఉండగలుగుతామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అనేక సందర్భాలు మీరు గమనించిన ప్రియులారా, గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది పని కట్టుకొని ఆ గొడవను పెద్దది చేస్తూ ఉంటారు. అలాంటివి చేయొద్దండి. అందరితో సమాధానపడి జీవించడానికి కృప దయచేయండి. ఉదయకాల సమయంలో ఎవరినైనా క్షమించలేని స్థితిలో మీరుంటే వారిని క్షమించండి. తద్వారా దేవుడు మీపైన మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. సమాధానంగా ఉండుటకు ప్రయాసపడదాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైన బైబిల్లో రాయబడింది. కనుక వీలైనంత వరకు అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయాసపడదాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.